ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం. గంటకు పైగా సాగిన మీటింగ్. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ. కర్ణాటకలోని బెల్గాంలో రేపు సిడబ్ల్యూసీ సమావేశం. దేశం నుంచి రానున్న కాంగ్రెస్ నేతలు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు హాజరు. వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. యువకులను రాజకీయ నేతలుగా తయారు చేయాలన్నదే మోడీ లక్ష్యమన్న కిషన్ రెడ్డి. పార్టీలు మారడంలో తెలంగాణ ప్రయోగశాలగా మారింది. రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జనవరి 8న ఏపీలో ప్రధాని మోడీ పర్యటన. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టూర్. 85,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. రేపు ఉదయం 10 గంటలకు సీఎంతో సినీ ప్రముఖులు భేటీ. దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశం. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై భేటీలో చర్చ. ములుగు పంప్ హౌస్ ని సందర్శించిన మంత్రి సీతక్క. రామప్ప చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీరు విడుదల. పల్నాడు జిల్లా ముప్పాళ్ల వైన్ షాప్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ. మత్తులో కొట్టుకున్న 2 గ్రామాల యువకులు. శేషు అనే వ్యక్తిపై బీర్ సీసాలతో దాడి. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. బెంగళూరు నుంచి ఓ బస్సులో తరలిస్తున్న మద్యం బాటిళ్లు సీజ్. పదివేల కొత్త సహకార సంఘాలు ప్రారంభం. డైరీ, మత్స్య సహకార సంఘాలను స్టార్ట్ చేసిన అమిత్ షా. దేశంలో 3 అంచెల సహకార వ్యవస్థకు బలాన్ని చేకూర్చాలన్న కేంద్ర హోంమంత్రి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ దూకుడు. రోజుకొక హామీని ప్రకటిస్తున్న అరవింద్ కేజ్రీవాల్. 1100కు ఓటు కొనేందుకు పార్టీల ప్రయత్నాలు అంటూ ఆరోపణలు. బీహార్లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన. బీపీఎస్సీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్. 8 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు. ఇల్లు పూర్తిగా దగ్ధం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.